ఇరాన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి అమెరికా 850 తోమాహోక్ క్రూజ్ క్షిపణులు ప్రయోగించింది. ఈ నెంబర్ అమెరికా రక్షణ వర్గాలనే కలవరానికి గురి చేస్తుంది. సగటును ఒక ఏడాదికి పెంటగాన్ కొనుగోలు చేసే వాటికంటే ఆ సంఖ్య 9 రెట్లు ఎక్కువ. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లెక్క ప్రకారం అమెరికా ఏడాదికి 90 దాకా తోమాహోక్లను కొనుగోలు చేస్తుంటుంది. 2026లో ఏడాదికి యుఎస్ నేవీ నుంచి 57 మిస్సైల్కి రిక్వెస్ట్ వచ్చింది. యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పత్రాల ద్వారా ఇది కనబడుతోంది. ప్రస్తుతం భారీ స్థాయిలో వీటిని వినియోగించడంతో అవి తగ్గిపోతున్నాయి. అయితే ట్రంప్ యంత్రాంగం మాత్రం అట్లాంటిది ఏం లేదు, కంగారేం లేదని చెప్తోంది. యుద్ధ లక్ష్యాలను పూర్తి చేసేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తి అమెరికా దగ్గర ఉంది. అమెరికా అభివృద్ధి చేసిన ఆయుధాల ఉత్పత్తి వేగవంతం చేసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారంటూ కొత్త వార్తలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. అసలు ఈ తోమాహోక్ క్షిపణులు ఏంటంటే సుదూర లేక అత్యంత పటిష్టమైన లక్ష్యాలను ఛేదించేటప్పుడు అమెరికా తోమాహోక్లను రంగంలోకి దించుద్ది. ప్రస్తుతం ఇరాన్ లక్ష్యాల మీద అమెరికా వీటిని పదే వాడుతుంది. వీటిని ఎక్కువగా విధ్వంసక నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తుంటారు. అత్యంత ఖచ్చితత్వంతో 1000 మైళ్ళకి 1609 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఢీకొడుతుంది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థను కూడా దాటుకుని దాడి చేస్తుంది. ఆర్మీ కూడా వీటిని వినియోగిస్తుంది. బ్రిటన్ నేవీ సహా అమెరికా మిత్ర దేశాల దగ్గర ఇవి ఉన్నాయి. వాస్తవంగా అమెరికా దగ్గర 3100 తోమాహోక్ క్షిపణులు ఉన్నట్టు అంచనా. ఇక వాటి ధర వెర్షన్ లాంచ్ ప్లాట్ఫామ్ ఆధారంగా మారుతుంది. ప్రామాణిక వేరియంట్ ధర $2.2 మిలియన్, 20 కోట్లు. నౌకలు వంటి మూవింగ్ టార్గెట్లను ఢీకొట్టేందుకు వాడే వెర్షన్ల ధర 4 మిలియన్ల వరకు ఉంటుంది. మరికొన్ని 6 మిలియన్ల దాకా ఉంటాయి. ఇవి సుదూర లక్ష్యాన్ని టార్గెట్ చేసినా వీటి ఖర్చు ఎక్కువే. తయారీ ప్రక్రియ సంక్లిష్టమే. అయితే ప్రస్తుతం కొత్త క్షిపణులు సమకూర్చుకునే వేగంతో పోలిస్తే వీటి వినియోగం భారీ స్థాయిలో ఉంది. వేలాదిగా తోమాహోక్ ఖచ్చితత్వంతో టార్గెట్ చేసే క్షిపణులు సుదీర్ఘ శ్రేణి ఆయుధాలు ఇరాన్ మీద ప్రయోగిస్తున్నాం. అట్లాగే పేట్రియాట్, థాడ్తో పాటు పలు గగనతల రక్షణ వ్యవస్థలు మోహరిస్తున్నాం. ఈ సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డెమోక్రటిక్ సెంటర్ జాక్ రీడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది గరిష్ట స్థాయిలో 2330 క్షిపణులు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే పెంటగాన్ మాత్రం ప్రతి ఏటా 90 దాకా ఈ క్షిపణులు కొనుగోలు చేస్తుంది. అత్యంత నాణ్యమైన ఆయుధాల తయారీకి పట్టే సమయాన్ని తగ్గించే దిశగా ఆయుధ సంస్థలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటున్నామంటూ మరోవైపు డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ చెప్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా ఆయుధాలు రిఫిల్ చేస్తామని చెప్పుకొచ్చారు.